నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. రెండు అంశాలు. ఒకటి, అతిపెద్ద రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నవీన్ ప్రమాణ స్వీకారం చేయటం. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ముళ్ళకంచె రెడీగా ఉంది ఆయన దారిలో, నడిచే దారిలో. హైవే అది 6 లైన్ అంటారా, 8 లైన్ హైవే అంటారా, కానీ ముళ్ళకంచెలు ఉన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. రండి నితిన్ నవీన్ గారు, మమ్మల్ని మీరు ఎలా ఛాలెంజ్ చేసి మీరు గెలుస్తారో అన్నట్టు ఆయనకు సవాల్ విసురుతున్నాయి. రెండోది, ప్రపంచ పోలీస్కి చాదస్తం పెరిగిపోయింది. ప్రపంచంలో ఉన్న అన్ని మ్యాపుల్ని అమెరికా మ్యాప్కి ఎనెక్స్ చేసేసి వీటన్నిటికీ నేనే అధ్యక్షుడిని, ఇవి మేము కలిపేసుకున్నాం. కెనడా 51వ రాష్ట్రంట, న్యూజిలాండ్ని ఎనెక్స్ చేసేసుకున్నారంట, ఇంకొక దేశాన్ని కూడా కలిపేసుకొని, వెనిజులాని కూడా కలిపేసుకొని. చూసారా అమెరికా ఎంత సువిశాలమైందో అని చెప్పుకుంటా వస్తున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ, అలాగే రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ శాఖ అధ్యక్షులు. నమస్కారం దిలీప్ గారు. అండ్ అలాగే ఐ గోపాల్ శర్మ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది. నమస్తే గోపాల్ శర్మ గారు. అండ్ మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారికి కూడా నమస్కారం. మన్నం కోటేశ్వరరావు గారు, వారు కూడా జాయిన్ అవుతున్నారు మరి కాసేపట్లో. టు స్టార్ట్ విత్ దిలీప్ గారు, ఒక యంగ్ ప్రెసిడెంట్ వచ్చారు, నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్. సో బీజేపీలో ఎంపికలు అలాగే ఉంటాయి, అనూహ్యంగా ఉంటాయి. అండ్ ఎవరు ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ పీపుల్ విల్ కమ్ అండ్ ఆక్యుపై ద హాట్ సీట్. ఈరోజు ఆయనకి ఎదురుగుండా ఒక 5 రాష్ట్రాలు సవాళ్ళు విసురుతున్నాయి. సో ఏ రకంగా దిలీప్ గారు నితిన్ నవీన్ ఆయన ఆ ఛాలెంజెస్ని స్వీకరించబోతున్నారు? నమస్తే దిలీప్ గారు, మీ అన్మ్యూట్ చేసి. మార్నింగ్ అండి, వినపడుతుందా? వినిపిస్తుంది దిలీప్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఒకటి, బీజేపీలో మీరే కామెంట్ చేసినట్టుగా కొన్ని నియామకాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతారు. అంత మాత్రం నుంచి తనకి అనుభవం లేదని కాదు. 4-5 టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నాడు, సుదీర్ఘ కాలం అదే పార్టీలో ఉన్నాడు. సో వాళ్ళకు ఆ కాంపిటెన్సీ మీద, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ శక్తి మీద అపారమైన విశ్వాసం ఉంటుంది. వేరే ఒక ప్రాక్టీస్ తీసుకుంటారు వాళ్ళు మోస్ట్లీ. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే వాళ్ళ సంస్థాగత నిర్మాణం చాలా పటిష్టమైంది. సో వన్ ఆఫ్ ది యూనిక్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్టులు ప్లస్ ఇక్కడ బీజేపీ, 3 కూడా టైం అండ్ అయ్యే నేను డిస్ప్లే చేశాను. వాళ్ళ సెలక్షన్ మనం ఒక్కోసారి ఊహించలేదు. అండ్ ఈవెన్ మోడీ కూడా గుజరాత్ సీఎంగా లేకముందు నాకు పేరు కూడా తెలియదు, మరి తీసుకొచ్చారు, గుజరాత్ సీఎం అయ్యాడు. అక్కడ ఎగ్జాంపుల్ నుంచి తర్వాత ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఆయన ఉంటాడా అంటే నేను చెప్పలేము అసలు. ఈ వేపిదే ఈమె అది ఒక బీజేపీకి కమ్యూనిస్టులకే చెల్లి. అది కాంగ్రెస్ సాధ్యపడదు. కుటుంబ పాలన లేదా ఇతర లోకల్ పాలిటీషియన్, స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు సాధ్యపడే విషయం కాదు. దాని అగ్రనేతలు కనుక పక్కన తింటే ఆ పార్టీ కొలాప్స్ వాడు మనం దేశ చరిత్రలో చాలాసార్లు చూసాం. ఇప్పుడు కూడా ఈ సెలక్షన్ ఆ విధంగానే జరిగింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరంటే ఆ ఛాలెంజెస్ నేనున్నా, ఇంకోడున్నా, రాష్ట్ర ఎన్నికలు జరగాల్సిందే. బట్ ఒక గాలి అనేది క్రమక్రమంగా దేశవ్యాప్తంగా అందరూ అవునన్నా కాదన్నా కూడా బీజేపీ వైపోతుంది. అపోజిషన్ అనేది ఎందుకో వాళ్ళు ఒక సమర్థవంతమైన కూటమిగా ఏ ఎలక్షన్ కూడా ఎన్నుకోలేకపోతున్నారు. హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంటే ఓడిపోయింది. బాంబేలో 2 బ్రదర్స్ ఠాక్రే మంచి ప్రదర్శిస్తారు, చాలా రోజులుగా కలిశారనుకుంటే తేలిపోయారు వాళ్ళు. సో ఎక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి, లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు ప్రభావం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఒకప్పుడు జరిగింది కాంగ్రెస్ హయాంలో వీక్ అయి ఏ దేశం అన్నది ఈ కూటమి ప్రభుత్వమే తప్ప ఒక పార్టీ అధికారులకు వచ్చే అవకాశం లేదని మనందరం అనుకున్నాం. రిమెంబర్ అబౌట్ 2 decades ago దట్ వాజ్ ది ఎంటైర్ కంట్రీ యొక్క సినేరీ. అది క్రమక్రమంగా మారి మనం చూస్తే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, టీఆర్ఎస్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. 2 times ఆయన సీఎం ఉన్నాడు. 3rd time వచ్చేవరకల్లా స్వయంకృత అపరాధ వల్ల కోల్పోయాడు. అదే పద్ధతిలో ఇక్కడ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కూడా మధ్యలో అపజయాలు చేసి ఆంధ్రాకు పోయింది, అయిపోయింది అనుకున్నాం మనం. అక్కడ జగన్కి మళ్ళా ఇంకోసారి వస్తాడు అనుకున్నాం, రాలేదు. ఆయన తప్పులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఒక్కసారి మళ్ళా టీడీపీ అధికారులకు వచ్చి అట్లా బారింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మిగిలిన చోట్ల ఈ రీజనల్ పార్టీస్ అనేది క్రమక్రమంగా వీక్ అవడం చూసాం. అండ్ కన్సాలిడేషన్ కాంగ్రెస్ కి పరిస్థితి లేకుండా చూసాం. ఈ రోజు బీజేపీ అప్రతీతంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ కాంటెస్ట్ దిలీప్ గారు, దెర్ ఇస్ ఎ క్వశ్చన్. అంటే ఈరోజు నితిన్ నవీన్ గారు వచ్చిన తర్వాత ఇది ఆర్ఎస్ఎస్ చాయిసా
లేకపోతే ఆర్ఎస్ఎస్ కోసం మోదీ అమిత్ షా సూచించిన ఛాయిసా? అండ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద తిరిగి పట్టు సాధించబోతోందా? ఎందుకంటే ఇన్ బిట్వీన్ గడిచిన 10 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద పట్టు కోల్పోయింది. బీజేపీ సేనే అంటే అఫ్కోర్స్ వాళ్ళిద్దరు సేనే ఆర్ఎస్ఎస్ కూడా అనివార్యంగా స్వీకరించాల్సి వస్తుంది, ఫాలో అవ్వాల్సి వస్తుంది అనేది ఈరోజు నితిన్ నవీన్ ఛాయిస్. కరెక్ట్. అది డెఫినెట్లీ బీజేపీ అనేది ఒక ఆఫ్ షూట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. నా మిత్రుడు గోపాల్ సింగ్ గారు నడుచు దీర్ఘకాలంగా ఆయనకు ఆ పార్టీలతో అనుబంధం ఉంది. ఆయన నాకంటే ఎక్కువ చెప్తాడు. కానీ యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ ప్రభావం అనేది బీజేపీ లేదు. తాత్కాలికంగా మీకు ఒక అడుగు వెనక్కుంది, ఒక అడుగు ముందుకుందని మనం అనుకోవచ్చు. కానీ ఈ రోజు కూడా రేపు పొద్దున ప్రధాని నరేంద్ర మోడీ కాదు అని వాళ్ళకి సంస్థాగత నిర్ణయాన్ని తీసుకుంటే ఇంతకు అయిపోయారు, నరేంద్ర మోడీ మాయమైపోతాడు. ఎవరు వస్తారో మీరు నేను ఊహించలేమంటున్నా. అనూహ్యమైన సెలక్షన్ ఉంటుంది. దానికి ప్రాతిపదిక వేరే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి సాధ్యమైనంత కట్టుబడి వాళ్ళని ప్రమోట్ చేస్తారు తప్ప ఎక్కడో అస్సాంలో మన సీఎం 2 సార్లు వేరే పార్టీ నుంచి వచ్చడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ మన దగ్గర ఈటల రాజేందర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మనం చూసిన అధ్యక్షుడు కావడానికి అది అడ్డం వచ్చింది. సో ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళని ఏర్కుంటారు. ఎన్నో సందర్భాల్లో వాజ్పేయి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళని మెచ్చుకున్న వాళ్ళే. మా మూలాలు అక్కడి నుంచే ఉన్నాయని స్వయంగా చెప్పుకున్నారు అగ్రనేతలు. కాబట్టి నేను ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది. వాళ్ళ ప్రతి సెలక్షన్ లో కానీ ప్రతి స్టెప్ లో కానీ అందులో అనుమానం లేదు, వివాదం లేదు, చర్చ లేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్. ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, నితిన్ నవీన్ చాయిస్ అనేది రేపు పొద్దున 5 రాష్ట్రాల ఎన్నికలకి ఈయనకేమైనా లిట్మస్ టెస్ట్ లాంటిది పెట్టారా? ఈ ఎన్నికలను ప్రూవ్ చేసుకో అలాంటి ఇది ఒక సజెషన్ అంటారా, లేకపోతే గైడెన్స్ అంటారా, డైరెక్షన్ అంటారా? ఆయనకి ఏమన్నా ఇచ్చారా? 5 రాష్ట్రాలు టఫ్, ఏమంత ఈజీ ఏం కాదు. మమతా బెనర్జీని ఓడగొట్టడం బీజేపీకి ఏమీ ఏదో చిటికేసినట్టు అయిపోయే వ్యవస్థ ఏం కాదు. ఆమె చాలా బలమైన నాయకురాలు. అటు కమ్యూనిస్టులు కూడా అది అధికారం కోల్పోయినా వాళ్ళ క్యాడర్స్ వాళ్ళకు ఉన్నాయి ఇవాటికి. అది అంత తేలిక వ్యవహారమా? ఈయన ఎత్తుగడలు ఉంటాయా, ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలు ఉంటాయా, మోడీ అమిత్ షా ఎత్తుగడలే ఉంటాయా నితిన్ నవీన్ కోసం? గడిచినటువంటి 12 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికలు, తీర్థెన్నులు అవన్నీ చూసినప్పుడు బీజేపీ అధ్యక్ష స్థానంలో ఎవరున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు తానే సర్వస్వమై అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులే చెప్పారు, మోడీ గారిని చూసి పుట్టేయండి అని చెప్పేసి చెప్పినటువంటిది ఒక వాస్తవం. అయినా కానీ అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముందుకు పోలేకపోయింది. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిజానికి ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడైనటువంటి యువ నాయకుడు బీజేపీలోనే బహుశా అందరికీ తెలిసి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సామాన్య ఓటర్కి కూడా తెలిసి ఉండాలి కదా. ఆ వాజ్పేయి గారినో లేకపోతే అద్వానీ అనో లేకపోతే మోడీ అనో ఉండేటువంటి పాపులారిటీ లేదా ఆ స్థాయికి సమీపంలో కూడా ఉన్నారని నేను అనుకోవట్లేదు. అయితే నాయకులు, కేడరు వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, అది వేరే. అందువల్ల ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఆయనకి పరీక్ష పెట్టారు అని అంటే అది ఒకవేళ ఏదైనా ఓటమి సంభవిస్తే ఆయన మీదుగా నెట్టేయడానికి, ఆయన భుజం మీద తుపాకి పెట్టి కాల్చడానికి కానీ ఏ ఫలితం వచ్చినా, ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా దాని బాధ్యత మొత్తం నరేంద్ర మోడీ గారికే ఆ ఖాతాలోనే మనం వేయాలి తప్ప కొత్తగా కొద్ది నెలల ముందు బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకుడి ఖాతాలో వేయడం అనేటువంటి ఏ విధంగానూ కూడా అది సరైనటువంటిది కాదని చెప్తున్నారు. అందువల్ల అసలైనటువంటి పరీక్ష బీజేపీ అధ్యక్షుడికి కాదు, ప్రధానమంత్రికి అనేది ఒకటి. రెండోది ఎవరు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా, అది కాంగ్రెస్ అయినా, జనతా పార్టీ అయినా, లేదా బీజేపీ అయినా, ఇంకొకళ్ళు అయినా కానీ ఎవరు ప్రధానిగా ఉండాలి అనేటువంటి నిర్ణయించేటువంటిది కార్పొరేట్ శక్తులు తప్ప ఆయా పార్టీలు లేదా అందులో ఉన్నటువంటి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు. తమ యొక్క ఎజెండాను లేదా తమకు అనుకూలమైనటువంటి ఎజెండాను, సంస్కరణలను అమలు జరపగలిగేటువంటి నాయకులు ఎవరనేటువంటిది వాళ్ళు పట్టుకుంటారు. ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అంతకుముందు ఒక ఆర్థికవేత్తగా, ఒక మేధావిగా పేరుంది తప్ప ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహం కానీ లేదా రాజకీయ పరమైనటువంటి అనుభవం కానీ ఆయనకేమీ లేదు. అందువలన
అటువంటి ఎంపికలు నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారంటే నా అభిప్రాయం ప్రకారం మన్మోహన్ సింగ్ ఒక దశ వరకే సంస్కరణలను అమలు జరపగలిగారు. అంతకు మించి సంస్కరణలు అమలు జరపాలంటే అనేకమైనటువంటి దాడులు రైతుల మీద కావచ్చు, కార్మికుల మీద కావచ్చు, ఇతర శ్రామికుల మీద అనేకమైనటువంటి దాడులు చేయాల్సి వస్తుంది. ఆ దాడులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ భయపడింది, మన్మోహన్ సింగ్ కూడా భయపడి కొంతమేరకే పరిమితం అయితే వీళ్ళతో లాభం లేదు. అందుకని గుజరాత్ లో నరేంద్ర మోడీ గారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో, ఏ విధంగా కటువుగా వ్యవహరించారో చూసిన తర్వాత సరైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి కార్పొరేట్ శక్తులన్నీ ఆయనకి మద్దతు ఇచ్చాయనేది నా అభిప్రాయం. అందువలన బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ అది ప్రధానంగా ప్రధాని పదవి లేదా పార్టీ దానికి వచ్చేసరికి మాత్రం కార్పొరేట్ శక్తులే ఉంటాయి. రేపు నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇప్పుడు ఆయన గురించి ఆశించిన మేరకు సంస్కరణలు లేదా వేగంగా అమలు జరపలేదు అనేటువంటి అసంతృప్తి ఇప్పటికే కార్పొరేట్ శక్తుల్లో ప్రారంభమైంది. అందువల్ల తర్వాత ఏమవుతుంది, ఏమిటి, ఏ రూపంలో పరిణామాలు ఉంటాయనేది మనం ఇప్పుడు ఊహించలేం. కానీ ఈ నూతన అధ్యక్షుడు మాత్రం ఆయనకి పరీక్ష అనేది నేనైతే అనుకోలేదు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. గోపాలకృష్ణ గారు, ఆయిల్ లాబీలు, ఫార్మా లాబీలు, వెపన్స్ లాబీలు అమెరికాలో ఎలా రూల్ చేస్తున్నాయో పొలిటికల్ పార్టీస్ని, అండ్ మనకి బయటకి ట్రంప్ కనిపిస్తాడు. ట్రంప్ వెనకాల 17 ఏజెన్సీస్ పనిచేస్తుంటాయి. అవి ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ఆయన చేయాలి. ట్రంప్ ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నా కూడా అదే పరిస్థితి. జో బైడెన్ కూడా అదే పరిస్థితి. సరే, మన దేశానికి వద్దాం. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు పెద్ద స్థామానంలో పెట్టి ఆయన ముందు పెట్టారు. ఎవరికి? నితిన్ నవీన్కి. సరే, వాటిలో గెలుపోవటంకి ఆయన బాధ్యుల్ని చేస్తారా? అట్లీస్ట్ గెలిచే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రాల్లో గెలుపు కోసం ఆయన దగ్గర ఏమైనా వ్యూహాలు, ఎత్తుగడలు తీసుకొని ముందుకెళ్తారా? ఆయన గైడెన్స్ ఉంటుందా? సంఘ్ గైడెన్స్ అయినా, లేకపోతే వాళ్ళిద్దరైనా, ఆ ఇద్దరు ఉక్కు మనుషుల గైడెన్స్ అయినా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇది ఆయన నితిన్ నవీన్ గారు మోస్ట్ యంగెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం ఒక విషయం అయితే, ఆయనకి అసెంబ్లీలో అపారమైన అనుభవం ఉంది. 4 సార్లు లెజిస్లేటర్గా ఎన్నికైనాడు. మంచి వక్త కూడా ఆయన. సరే, మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కూడా డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదని కాదు. బట్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాడు చెప్తే ఆయనను పెట్టారా లేదా అనేది నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే అది ప్యూర్లీ బీజేపీ పొలిటికల్ పార్టీ నిర్ణయం, ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం ఉండదు. మేజర్ డిసిషన్స్ ఇంకేదన్నా అయితే అప్పుడు వాళ్ళని అడుగుతారు. అండ్ ఇంకోటి, మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు లేవు. అవి ఎప్పుడో సమసిపోయినాయి. 1-2 ఇయర్స్ స్టార్టింగ్లో ఉండేవి, ఇప్పుడేం లేవు అవన్నీ. అయితే ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తే కూడా, తర్వాత ఒక యువ నాయకుడుగా ఆయనకు మంచి అపారమైన అనుభవం ఉంది. మీరు అన్నట్టు ఇవంతా కూడా ప్రిమేచ్యూర్ అండి. ఏది కార్పొరేట్ శక్తులు వాళ్ళ చేతుల్లో పోవటము, కార్పొరేట్ శక్తులు చెప్పినట్టు వింటాము అనేది ప్రిమేచ్యూర్. ఇప్పుడే ఆయన ఇంకా పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. మొన్న 2 రోజులే అయింది ఆయన ఇంకా ఛార్జ్ తీసుకొని. ఎన్నికలకు వస్తే బెంగాల్లో మటుకు ఖచ్చితంగా 100% అక్కడ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి దాష్టికాలకి అక్కడ ఉన్న ప్రజలే విసిగెత్తిపోయినారు, మార్పు కోసం కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఈయనను అక్కడ వాడుకుంటారు. ఎందుకంటే పక్క రాష్ట్రమే ఆయనది, బీహార్ నుంచి వచ్చాడు కాబట్టి బెంగాల్ పరిస్థితులు, బెంగాల్ భౌగోళికంగా, తర్వాత అక్కడ నాయకత్వము ఎట్లా పనిచేస్తారు, అదేవిధంగా కమ్యూనిస్టులని ఏ విధంగా మమతా బెనర్జీ అనిచేసింది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు స్ట్రాటజీస్ అన్ని. ఇమ్మీడియట్గా అయితే బెంగాల్లో చాలా గట్టిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. తర్వాత మీరు చూస్తే మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో దిలీప్ ఘోష్ గారు అని ఉండేవాడు ఎంపీ, ఆయన జరిపి సువేందు అధికారిని పెట్టారు. సువేందు అధికారిని పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళా నిన్న 4 days కింద పరిణామం, బహుశా మీరు కూడా చూసుంటారు, దిలీప్ ఘోష్ గారికి మళ్ళా ఒక కీలకమైన పదవి ఇచ్చి ఆయనని ఫుల్ ఇన్ఛార్జ్గా కూడా ప్రకటించారు. అఫీషియల్గా చేయలేదు, బట్ మాకు తెలుసు ఆయన గురించి. ఆయన కూడా ఇప్పుడు వచ్చి దిలీప్ ఘోష్ గారిని, తర్వాత గతంలో చాలా మంది పాత వాళ్ళు పనిచేసిన వాళ్ళందరినీ మార్గదర్శన్ మండలికి పంపించిన వాళ్ళు కొందరు ఉంటారు, అబౌట్ 70 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా తీసుకున్నారు ఇప్పుడు మళ్ళా. సో డెఫినెట్గా బీజేపీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్
నాట్ ఓన్లీ బెంగాల్, మిగతా ఏదైతే రాష్ట్రాలలో గోపాల్ శర్మ గారు బెంగాల్ మీకేం కేక్ వాక్ కాదు. మొన్న లోక్మత్ జన్మత్ ఒక సర్వే క్యారీ అవుట్ చేస్తే స్టిల్ మమతా ఈజ్ హ్యావింగ్ ద హోల్డ్ ఓవర్ వెస్ట్ బెంగాల్. ఆమెకి ఏమైనా మెజారిటీ తగ్గితే తగ్గచ్చేమో కానీ అధికారం అయితే ఆమె ఖాతాలోనే. మీరు ఎన్ని ప్రయత్నాలు తలకిందులుగా తపస్సు చేసినా బెంగాల్ బీజేపీ వశం కాదు అని వాళ్ళ అభిప్రాయం, నాది కాదు, వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ మీరు అన్నట్టు ఏదో సర్వే రిపోర్ట్లు అన్ని 100% కరెక్ట్ ఎక్కడ ఉంటాయండి? ఏం లేవు అవన్నీ. అవంతా మేనేజ్డ్ సర్వేస్ ఉంటాయి. మా దిలీప్ గారికి తెలుసు, సెఫాలజిస్టులు చాలా మంది తెలుసు ఆయనకి, దిలీప్ గారికి, ఆయన కూడా చెప్పగలుగుతాడు దాని మీద. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ 67 లక్షలు దొంగ ఓట్లు అన్ని కూడా మొన్న సర్లో తీసేశారు. బంగ్లాదేశ్ నుంచి మనం కూడా చూసాం గత నెల రోజులుగా, బంగ్లాదేశ్ నుంచి ఏ విధంగా రోహింగ్యాల్ని ముస్లిమ్స్ ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ చేసి వాళ్ళకి ఓటర్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి ఓటర్లుగా పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు గెలిచింది ఆమె. ఇప్పుడు మొన్న మనం చూసాం ఈడీ రేడ్ అయితే ఐపాక్ మీద ఒక ముఖ్యమంత్రి పోయి ఒక డీజీపీని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ ని తీసుకొని పోయి ఐపాక్ వెళ్ళి ఆ పుస్తకాలన్నీ ఎత్తుకుపోయింది. మీరు అనొచ్చు ఏ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టే కదా ఆవిడ చేసింది. ఆవిడ జనం మనిషి, జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈడీని అరెస్ట్ చేసి ఈడీ మీద కేసులు పెట్టి పేపర్లన్నీ ఎత్తుకుపోతాం. కాదండి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది వినండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది వినండి. 2 days బ్యాకే చాలా సీరియస్ ఇది. వాళ్ళు వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. అవును. సో ఇంకా ఆటలు చెల్లవు. ఇన్ని రోజులు భయపెట్టి బెదిరించి మర్డర్. సో మీరు అనేది ఏంటంటే కార్పొరేట్ శక్తులకి ఈయన అలవాటు పడేదాకా కొంచెం కొత్తగా ఉంటుంది ఈయనకి, తర్వాత ఈయన కూడా అలవాటు పడిపోతారు, అంతేనా? అదేం లేదు. డెఫినెట్ గా బెంగాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ అనేది డెసిమల్ అయిపోయేది, అసలు లేనే లేదు. ఆయనేమో దేశాలు పట్టుకొని తిరిగి ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశం గురించి దుష్ప్రచారం చేస్తూ తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఫెయిల్యూర్ లీడర్ అని కాంగ్రెస్ వాళ్ళే చాలా మంది బయటకు వెళ్ళిపోయినారు. సో పోటీయే లేదు. డెఫినెట్ గా 5 రాష్ట్రాల్లో మీరు ఉజ్జాయింపుగా చెప్పండి. కేరళ మర్చిపోండి, వెస్ట్ బెంగాల్ మర్చిపోండి, తమిళనాడు ఏమన్నా ఎన్ఐడిఎంకేతో కలిసి పనిచేయించి అక్కడ ఏమన్నా బొటాబొటీ మెజారిటీ తోటి గెలవడానికి మీకు ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడ స్టాలిన్ చూస్తే ఆయన హిందూ దేవుళ్ళని కూడా హైజాక్ చేశాడు. మన సంక్రాంతి పండుగకి కిట్లు ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడూ లేని ఒక నాస్తిక ముఖ్యమంత్రి ఆయన కూడా సరే దానికి మీ భయానికో ఏదో ఒకటి మొత్తానికి హిందువుల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 4 ఏళ్ళు అణిచివేసి హిందువుల్ని దేవాలయాల్ని కూలగొడుతుంటే మొన్న చూసాం. ఆ మధ్య ఏదో దీపం పెడితే పక్కన దర్గా ఉంది అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టులో ఇచ్చిన జడ్జి గారి మీద వ్యతిరేకంగా కూడా ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు సడన్ గా వచ్చి హిందువుల మీద ప్రేమ చూపించి హిందువులు మాకు ఆప్తులు అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అక్కడ మాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే అన్నామలయ్య గారు ఉన్నారో చాలా ప్రభంజనం సృష్టించాడు. లోకల్ గా కొన్ని పార్టీలతోని పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా కేరళలో కొంచెం టఫే, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ ముస్లిమ్స్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఒకటైపోయి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. బట్ తిరువనంతపురం గెలిచాం మనం మొన్న రీసెంట్లీ మేయర్ ఎలక్షన్స్ లో. బట్ తమిళనాడులో మటుకు ఈసారి గ్యారంటీగా అధికారం దిశగా వెళ్తారు. అక్కడ ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్తాం. మస్తాన్ రావు గారు, నితిన్ నవీన్ 46 ఏళ్ళు. సో కార్పొరేట్ శక్తుల ప్రభావానికి లోనవుతాడా? తనకు తాను స్వతంత్రంగా వ్యవహరిస్తాడా? మోదీ అమిత్ షాలు ఇచ్చిన ఆ పేపర్లు పట్టుకుని దాని ప్రకారం పోతాడా? ఆర్ఎస్ఎస్ చెప్పింది వింటాడా? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు 99 వ్యక్తులకు మీకు కూడా. ఇప్పుడు నితిన్ నవీన్ అంటే దాదాపు 45 years, అంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మనకు అనుకున్న సమాచారం ప్రకారం బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితులైన వాళ్ళలో ఇతనే దాదాపు తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తిగా మనం చెప్పచ్చు. అయితే నేనంటే ఇటీవల కాలంలో చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కన్సర్న్లోనే మనకి వైస్ ప్రెసిడెంట్ కానీ లేదంటే అంటే నేను అనేది ఇండియాకి సంబంధించి కూడా ప్రెసిడెంట్ గా ఎవరెంత గారు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు, లేదంటే బీజేపీ ప్రెసిడెంట్, ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కన్సర్న్లోనే చెబుతున్నారు.
వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఆ పదవిలో కూర్చోబెట్టే అత్యంత శక్తివంతమైన నేతలుగా ఉన్నారనేది నేను చెప్తాను. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆర్ఎస్ఎస్ మాట ఎంతవరకు వీళ్ళిద్దరు వింటున్నారు అంటే, ఇటీవల కాలంలో చూస్తే ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా తగ్గించేలాగా వీళ్ళ యొక్క చర్యలు ఉంటున్నాయని కూడా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, అద్వానీ గారు ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఆయన మరి 2 స్థానాల నుంచి ఆయన రథయాత్ర బీజేపీని ఎంత శక్తివంతంగా మార్చిందో, కానీ అద్వానీ గారికి సరైన గౌరవం ఇచ్చే విషయంలో వీళ్ళిద్దరు ఇష్టపడలేదు. అందువల్ల ఆయన అక్కడ చేసిన పరిస్థితి. మీరు రీసెంట్ గా మొత్తం మనం వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి బంగారు లక్ష్మణ్ గారు అంటే సరే, ఆయన మధ్యలో పాపం ₹1,00,000 అనే దానిలో ఆయన ఇరుక్కుపోయారు, పక్కకు తప్పుకొచ్చి. వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా నితిన్ గడ్కరీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, మధ్యలో అమిత్ షా గారు 2014-17, 2017-20, తర్వాత నడ్డా గారు, ఇప్పుడు నితిన్ నబీన్ గారు. నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఒక జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా అంత శక్తివంతంగా కనిపించలేదు. ఆయనకంటే అమిత్ షా గారే చాలా సందర్భాల్లో మనం సభల్లో కానీ వాటిలో ఓపెన్గా చూస్తున్నాం. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మేనరిజం కానీ చూసినప్పుడు అమిత్ షా గారే ప్రెసిడెంట్ గారిని కూడా, బీజేపీ ప్రెసిడెంట్ కూడా ప్రభావితం చేసేలాగా కనుసైగతో వాళ్ళని ప్రభావితం చేసేలా వంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు నితిన్ నబీన్ విషయం కూడా అట్లానే ఉంది. అంటే అయితే ఒకటి, నితిన్ నబీన్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఆయన గౌహతిలో పాదయాత్ర చేసినప్పుడు కానీ, లేదంటే అస్సాంకి సంబంధించి కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జిగా కానీ, లేదంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ, 2 సార్లు నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా చేయడం కానీ, అదేవిధంగా బీహార్కి సంబంధించి చూస్తే ఆయన బీహార్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అదొకటి. రెండోది గమనించాల్సింది ఏంటంటే, బీహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన పరిస్థితి కూడా మనం చూడాలి. అక్కడ బీజేపీకి సంబంధించి ఒక ప్రధానమైన లీడర్గా మనం ఎవరిని చెప్పలేకపోయాం. మనం చెప్పాలంటే నితీష్ కుమార్కి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అక్కడ ఒక నాయకత్వాన్ని చూస్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూడవచ్చు. అంటే భవిష్యత్తులో బీహార్లో ఎట్లాంటి పరిణామాలు సంభవిస్తాయనేది కూడా ఇదొక ఎగ్జాంపుల్గా చూడవచ్చు, నితిన్ నబీన్ని ఎంపిక చేయడం కూడా. రెండోది ఏంటంటే, ఇప్పుడు నితిన్ నబీన్ ఎంపిక అనేది ఖచ్చితంగా అమిత్ షా గారు గతంలో ఆయన ఎలక్షన్ సందర్భంగా, జార్ఖండ్ సంబంధించి ఎలక్షన్ సందర్భంగా కూడా నితిన్ నబీన్ ఎంకరేజ్ చేయడం కూడా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. సో ముందస్తుగా వాళ్ళ కన్సర్న్లో మెలిగే లీడర్లని వాళ్ళు గుర్తిస్తారు, దానికి సంబంధించి ఎంపిక అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూసినట్లయితే మనం ఆయన జాతీయ రాజకీయాల్లో కొనసాగాలని అనుకున్నప్పటికీ కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ గా పంపించేసిన పరిస్థితి. అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా శక్తివంతంగా ఎదుగుతారు అనుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, వాళ్ళకి సంబంధించి ఈరోజు నిన్న చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను కూడా బీజేపీ అధ్యక్షుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనేది బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీ అధ్యక్షుడి యొక్క అధికారాలను కూడా వీళ్ళిద్దరి అనుభవించేలాగా ఉంటది. బయటకి మనకి ఓపెన్ గా ఇట్లా జరుగుతూ ఉంటది, కానీ ఇంటర్నల్ గా మాత్రం వీళ్ళిద్దరు శక్తివంతంగా వాళ్ళ అదుపాజ్యంగానే బీజేపీ నడుస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం. దానికి అనుగుణంగానే ఒక యువకుడైన వ్యక్తిని తీసుకు